ఒక 5 క్యారెట్స్ డైమండ్ కన్నా 28 గ్రామ్స్ గోల్డ్ దొరకడం చాలా కష్టం. శతాబ్దాలుగా గోల్డ్ ని కరెన్సీగా యూజ్ చేయడం వల్ల ఇది అత్యంత విలువైన మెటల్ గా మారింది. ఈ మెటల్ ఎన్నో యుద్ధాలకు దారితీసింది, దండయాత్రలను ఆకర్షించింది, అనేక నాగరికతలను స్థాపించింది మరియు ముగించింది. మన భారతదేశంలో అయితే గోల్డ్ కి ఉన్న వాల్యూ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీని యొక్క మూలాలు సింధు నాగరికత కాలం నుంచి మొదలైంది. బంగారం వినియోగంలో భారతదేశం ఎన్నో ఏళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచింది. బంగారం తుప్పు పట్టకుండా ఉండే ఏకైక మెటల్ కాబట్టి ఇది స్వచ్ఛత మరియు పవిత్రతతో ముడిపడి ఉంటుంది. భారతదేశంలో ఏదైనా స్వచ్ఛంగా భావిస్తే దాని స్థానం ఎక్కడుంటుంది? ఎస్, మన దేవాలయాల్లోనే. భారతదేశ అధికారిక భూగర్భ బంగారు నిల్వలు 687 టన్స్ అయితే దేవాలయాల్లో 20,000 టన్స్ బంగారం ఉండొచ్చని ఒక అంచనా. ఇది అధికారిక నిల్వల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన నెంబర్ ఈ 687 టన్స్. ఈ బంగారాన్ని తీసేస్తే దేశంలో ఉన్న బంగారం అంతా అయిపోతుంది. మిగిలిన నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ లానే బంగారం కూడా ఏదో ఒక పాయింట్ లో అయిపోతుంది, కానీ అది ఎంత దూరంలో ఉన్నది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సెంటర్ ఫర్ ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ఫారెస్ట్రీ అప్లికేషన్ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలోని బంగారు నిల్వలు 2050 నాటికి అయిపోతాయని ఒక అంచనా వేస్తున్నారు. ఈ వీడియోలో అసలు బంగారం ఎలా వచ్చింది, ప్రపంచంలో ఇంకా ఎంత బంగారం మిగిలి ఉంది, అది ఎప్పుడు అయిపోతుంది, పీక్ గోల్డ్ అంటే ఏంటి, కొత్త గోల్డ్ మైన్స్ ఎక్కడ కనుగొంటున్నాం, అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు అషిత. వెల్కమ్ టు అషిత టాక్స్. భూమిపై బంగారం సహజంగా ఏర్పడలేదు. దూరపు గెలాక్సీల్లో న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్నప్పుడు ఏర్పడే అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ర్యాపిడ్ న్యూట్రాన్ క్యాప్చర్ అనే ప్రక్రియ ద్వారా బంగారం మరియు ఇనుము వంటి భారీ మెటల్స్ ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వేర్వేరు కాస్మికల్ ఈవెంట్స్ ద్వారా భూమి మీదకి సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ టైంలో వచ్చాయి. అలా భూమి మీదకి వచ్చిన బంగారం కాలం గడిచే కొద్దీ చాలా వరకు భూమి యొక్క కోర్లోకి చేరింది. ఆ తర్వాత అనేక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ వలన ఆ బంగారం మ్యాంటిల్ అండ్ క్రస్ట్ లోకి తిరిగి వచ్చింది. ఈ ఇంపాక్ట్స్ జరగకపోయి ఉంటే మనకు ఈ రోజు చూసే బంగారంలో చాలా భాగం దొరికేది కాదు. హౌ మచ్ గోల్డ్ ఇస్ మైన్డ్? ప్రస్తుత అంచనాల ప్రకారం ఫస్ట్ గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,12,582 టన్స్ బంగారం మైన్ చేయబడింది. ఇది భూమి చరిత్రలో ఉన్న టోటల్ బంగారంలో దాదాపు 80%. ఈ 80% లో 60% 1950 తర్వాతే తవ్వబడింది. అంటే రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు 20% తవ్వితే గత 70 years లో మిగిలింది తవ్వేశాం. ఇంత ఎక్కువ మైన్ చేసినప్పటికీ ఇది లిక్విడ్ ఫామ్ లోకి మారిస్తే 3.42 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ నింపడానికి మాత్రమే సరిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం, ఎందుకంటే బంగారం నీటి కంటే 19.3% దట్టంగా ఉండడం వలన. హౌ మచ్ గోల్డ్ ఈస్ అవైలబుల్? 2020 నాటికి ప్రపంచంలో 53,000 టన్స్ బంగారం మాత్రమే మిగిలిందని ఒక అంచనా. అధిక మైనింగ్ వల్ల ఈ నిల్వలు క్షీణిస్తున్నాయి. ఈ బంగారం నిల్వలు ఆస్ట్రేలియాలో 10,000 టన్స్, రష్యాలో 7,500, యుఎస్ లో 3,000, పెరూలో 2,700, సౌత్ ఆఫ్రికాలో 2,700. ఈ 5 దేశాలు కలిపి 49% ఉండగా మిగిలిన ప్రపంచం మొత్తం 51% ఉన్నాయి. ఈ 53,000 టన్స్ లో సుమారు 3,100 టన్స్ బంగారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతుంది. ఈ కొత్త మైన్స్ దొరకకపోతే ఈ ఉత్పత్తి రేటు ప్రకారం ప్రస్తుత రిజర్వ్లు 18 years లో అయిపోతాయని చెప్తున్నారు. అసలు ఈ గోల్డ్ ఇంత ఎక్కువగా తవ్వడానికి రీజన్స్ దీని డిమాండ్. ఇది జ్యువెలరీలో 50 to 55%, టెక్నాలజీలో 7 to 10%, కేంద్ర బ్యాంకుల్లో 10 to 15%, పెట్టుబడుల్లో 15 to 20% యూజ్ చేస్తున్నారు. మైనింగ్ చేసిన 100% గోల్డ్ లో 50% జ్యువెలరీకే వెళ్ళిపోతుంది. ఇందులో సగం డిమాండ్ చైనా అండ్ భారతదేశం వల్లనే. ఈ ప్రస్తుత డిమాండ్ కారణంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం పీక్ గోల్డ్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పీక్ గోల్డ్ అనేది బంగారం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకున్న ఒక దశ. ఈ స్థాయి తర్వాత గోల్డ్ ప్రొడక్షన్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే బంగారం విలువ పెరుగుతున్నప్పటికీ మైనింగ్ ఇండస్ట్రీకి కొత్త మైన్స్ కనుక్కోవడం కష్టం అవడం, ఉన్న మైన్స్ చాలా లోతుగా ఉండటం, అవి తీయడానికి ఖర్చు మరింత పెరగడం వల్ల పీక్ గోల్డ్ సంభవిస్తుంది. ప్రస్తుత డిమాండ్ ను తీర్చడానికి గనుల యజమానులు 2025 నాటికి 8 మిలియన్ ఔన్సుల బంగారం కలిగిన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలి. కానీ నిపుణులు దీన్ని సాధించడం అసాధ్యం అంటున్నారు. ఎందుకంటే బంగారం కోసం వెతుకుతున్న ప్రదేశాలలో చాలా తక్కువ మాత్రమే గనులుగా మారుతున్నాయి. అది 0.1% కంటే తక్కువ. సో ఈ పీక్ గోల్డ్ కారణంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. సైన్స్ ఆఫ్ పీక్ గోల్డ్.
పీక్ గోల్డ్ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇది 2025లో అయినా లేదా కొన్ని దశాబ్దాలలో అయినా అవ్వచ్చు. అయితే కొంతమంది నిపుణుల ప్రకారం 2019 మరియు 2021లో మైనింగ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ పీక్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ చేశాయని చెప్తున్నారు. 2019లో గోల్డ్ మైన్స్ ఉత్పత్తి 3531 టన్స్ 2018 కంటే 1% తగ్గింది. 2021లో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువగా ఉండడంతో గ్లోబల్ గా బంగారం లోటు 460.3 టన్స్ నమోదైంది. ఈ లోటును భర్తీ చేయడానికి 1150 టన్స్ రీసైకిల్ గోల్డ్ ఉపయోగించాల్సి వచ్చింది. సో మైనింగ్ ప్లేస్ లో ఈ రీసైకిల్ గోల్డ్ యూజ్ చేయడం పీక్ గోల్డ్ స్టార్ట్ అయ్యిందా అనే దానికి సంకేతాలని చెప్తున్నారు. ఇక్కడ గోల్డ్ రీసైక్లింగ్ ఏంటి అనుకుంటున్నారా? గోల్డ్ రీసైక్లింగ్ మనం యూజ్ చేసే చాలా మటుకు ఎలక్ట్రానిక్ డివైసెస్ లో సర్క్యూట్ బోర్డులు, కనెక్టర్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో సిగ్నల్ ట్రాన్స్మిషన్ కోసం గోల్డ్ ని యూజ్ చేస్తారు. సో మనం వాడి పారేసిన ఈ ఎలక్ట్రానిక్స్ వ్యర్థాల నుండి గోల్డ్ ను రీసైకిల్ చేయడానికి కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇది మైనింగ్ కంటే చాలా బెటర్. ఎందుకంటే మైనింగ్ వాష్ లో అయితే గోల్డ్ పార్టికల్స్ ఒక రాక్ మొత్తంలో టైనీ గ్రెయిన్స్ లో స్కాటర్ అయి ఉంటుంది. అది కూడా క్వార్ట్జ్ ఆర్ పైరైట్ అనే మినరల్స్ తో మిక్స్ అయి ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం. అదే ఎలక్ట్రానిక్ డివైసెస్ లో అయితే గోల్డ్ ఒకే ప్రదేశంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఈ టార్గెట్ ప్లేస్ నుంచి గోల్డ్ తీయడం చాలా సులభం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సగటున ఒక టన్ ఓవర్ లో 1 గ్రామ్ కన్నా తక్కువ గోల్డ్ మాత్రమే దొరుకుతుంది. అదే ఒక టన్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో 100 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు గోల్డ్ దొరుకుతుంది. ఈ వేస్ట్ రీసైక్లింగ్ ద్వారా గోల్డే కాకుండా ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో యూజ్ చేసే సిల్వర్, కాపర్ అండ్ ప్లాటినం కూడా రీసైకిల్ చేయొచ్చు. అదర్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఛాలెంజెస్: ఓషన్ ఫ్లోర్ అండ్ ఓషన్ వాటర్. భూమి మీద ఉన్న బంగారం కంటే సముద్ర భూభాగంలో చాలా ఎక్కువ బంగారం ఉండవచ్చని అంచనా. అయితే ప్రస్తుత టెక్నాలజీతో దాన్ని వెతికి తీయడం చాలా కష్టం. అంటార్కిటికా భూగర్భ నిర్మాణం కారణంగా అక్కడ బంగారు నిల్వలు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే బంగారం కంటే ఎంతో విలువైన అక్కడి పర్యావరణాన్ని కాపాడటమే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకున్నారు. అండ్ అంటార్కిటికా ట్రీటీ కూడా ఎథికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ వల్ల దీనికి అలౌ చేయరు. ఆస్ట్రాయిడ్ మైనింగ్. ఆస్ట్రాయిడ్ లో బంగారంతో సహా విలువైన మెటల్స్ పుష్కలంగా ఉన్నాయి. సైకే 16 అనే ఆస్ట్రాయిడ్ బంగారం మరియు ఇతర విలువైన లోహాలతో నిండి ఉందని, దాని విలువ $10,000 క్వాడ్రిలియన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కన్నా చాలా ఎక్కువ. అయితే ఈ మైనింగ్ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సో సైంటిస్టులు కొత్త ఎక్స్ట్రాక్షన్ అండ్ మైనింగ్ టెక్నాలజీస్ వస్తే గోల్డ్ స్కార్సిటీ తగ్గిపోతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కన్సర్నింగ్ విషయం ఏంటంటే గోల్డ్ తీయడానికి కొత్త మైనింగ్ టెక్నాలజీస్ వచ్చినా మనం మైనింగ్ టెక్నాలజీ బదులు ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం బెటర్. ఎందుకంటే బంగారం మైన్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ యూరోపియన్ దేశాల మధ్య జరిగే అన్ని విమాన ప్రయాణాల ఎమిషన్స్ కంటే ఎక్కువ. ఇది గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైనింగ్: మెర్క్యూరీ, సైనైడ్ లాంటి టాక్సిక్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఇది వాటర్ ని పొల్యూట్ చేస్తూ ఎన్వైరన్మెంట్ ని హార్మ్ చేస్తుంది. ఒకవేళ మనుషులు గానీ ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ న్యూరలాజికల్ డ్యామేజ్, బర్త్ డిఫెక్ట్స్ అండ్ చాలా మటుకు కేసెస్ లో చనిపోతారు కూడా. ఇది ఇండియాలో ఎంతమందిని చంపిందో ఈ న్యూస్ ఆర్టికల్ చదివితే మీకు తెలుస్తుంది. కొత్త బంగారం గనులను తవ్వడానికి బదులు మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్లుగా ఈ వేస్ట్ టెక్నాలజీని ఫాస్ట్ గా డెవలప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు బంగారం తవ్వకం ఆపేసిన ఈ వేస్ట్ నుండి వచ్చే బంగారం టెక్నాలజీ, బ్యాంకులు, చిన్న చిన్న పరిశ్రమలలో రాబోయే కొన్ని వందల సంవత్సరాల వరకు సరిపోతుంది. జ్యువెలరీలో ఉపయోగించే అంత రాకపోయినా అది నెసెసరీ కాదు. వాటికి మనకు సిల్వర్, కాపర్ లాంటి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. రీసైక్లింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని స్పీడప్ చేయడానికి ఈ పాయింట్స్ ని ఫాలో అవ్వాలి. బంగారం తవ్వకానికి మాత్రమే ఉపయోగించే గనులను మూసేయాలి. బంగారంతో పాటు రాగి లాంటి ఇతర ఖనిజాలను కూడా తవ్వే గనులను మాత్రమే కొనసాగించాలి. బ్యాంకులు మరియు ఇతర పెద్ద ఇన్వెస్టర్స్ కొత్త బంగారు గనులను తెరవడానికి ఆర్థిక సహాయం అందించకూడదు. జ్యువెలరీ బ్రాండ్స్ మరియు పెద్ద టెక్ కంపెనీస్ రీసైకిల్ బంగారం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఆల్రెడీ డెన్మార్క్ చెందిన పండోరా జ్యువెలరీస్ వంటి పెద్ద కంపెనీలు 2025 నాటికి 100% రీసైకిల్ బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించాయి. యాపిల్ కంపెనీ కూడా 2025 నాటికి తమ సర్క్యూట్ బోర్డులో 100% సర్టిఫైడ్ రీసైకిల్ బంగారాన్ని ఉపయోగిస్తామని ప్రకటించింది. ప్రాడా, చోపాట్ అండ్ ఈవెన్ టిఫనీ అండ్ కో లాంటి కంపెనీలు బంగారమే కాకుండా వీలైనంత వరకు సిల్వర్, కాపర్ మైనింగ్ చేయకుండా రీసైకిల్ చేయబడిన నగలను మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించాయి. మన భారతదేశం కూడా 2021లో 75 టన్స్ బంగారాన్ని రీసైకిల్ చేసి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రీసైక్లింగ్ దేశంగా నిలిచింది. బంగారం యొక్క పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అర్థం చేసుకోవడం ద్వారా ఈ విలువైన మెటల్ మన గ్రహానికి హాని కలిగించకుండా రాబోయే తరాలకు సేవలు అందిస్తూ ఉండాలని ఆశిద్దాం.